మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ మృతదేహాన్ని స్వగ్రామం తంగెళ్లపల్లి మండలం గోపాలరావుపేటకు చేర్చారు. ఛత్తీస్గఢ్లో అబూజ్బర్డ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కడారి అలియాస్ గోపన్న మృతి చెందాడు. ఆయన భౌతిక దేహానికి ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఛత్తీస్గఢ్లోని అబూజ్మన్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణ అలియాస్ కోసా అలియాస్ గోపన్న అలియాస్ సాధు మృతి చెందారు. అయితే ఆయన మృతదేహం 45 సంవత్సరాల తర్వాత ఆయన స్వగ్రామం గోపాలరావుపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లికి వచ్చింది. కడారి సత్యనారాయణ అలియాస్ కోసా 45 ఇయర్స్ క్రితం అడవుల బాట పట్టి అక్కడికి వెళ్ళారు. సో మృతదేహంతో తన గ్రామానికి వచ్చారు. ఈయన హత్యను అంటే ఎన్కౌంటర్ని ఎట్లా చూస్తారు మీరు? ప్రభుత్వం ఎప్పుడైనా సరే చెప్పి ప్రకటించడం, హత్య చేయడం అనేది ఇదే మొదటిసారి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1989లో హైయెస్ట్ ఎన్కౌంటర్ రేటు 275 ఎన్కౌంటర్, అదే ఎన్కౌంటర్. కానీ ఇప్పుడు ఈ జరుగుతున్న ఆపరేషన్ హత్యాకాండ ఒక్క ఏడాది 2024లోనే 400 పైగా హత్యలైనాయి. ఇది నెల నుంచి వాళ్ళు ఒక 5 సార్లు ఉత్తరాలు రాసి డిమాండ్ చేస్తుంటే వాళ్ళు చర్చలు జరపడానికి ఎందుకు భయపడుతున్నారు? చర్చలు జరిగితే వాళ్ళు చేసే పోరాటం తప్పని ప్రజలు తెలుసుకుంటారా? ఇన్ కెమెరా పెట్టండి, ఆంధ్రజ్యోతి లాంటి లైవ్ డిస్కషన్ పెట్టి మేము ఇందుకోసం వాళ్ళను చంపాలనుకుంటున్నాం, ఇందుకోసం నిర్మూలించాలనుకుంటున్నాం అంటే వాళ్ళ ప్రతినిధులు వస్తే వాళ్ళు కూడా మాట్లాడతారు కదా, ప్రజలకు తెలుస్తుంది కదా, ప్రజలు కదా అందరికి అంతిమ నిర్ణేతలు, వాళ్ళకి తెలుస్తుంది కదా. తెలియకుండా అమిత్ షా మోడీ అమిత్ షాలు చంపేస్తాను, నిర్మూలిస్తామని 6 లక్షల సాయుధ బలగాలను మధ్యభారతంలో పెట్టాల్సిన ఆగత్యం మీకు ఎందుకుంది? ఇది ప్రజల జీవించే హక్కు అవరోధం కదా. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించడం నేర్చుకోవాలి. ఇప్పటికైనా సరే కాగార్ పేరుతో చెప్తున్న ఎన్కౌంటర్లన్నిటిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి ఒక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కేంద్ర కమిటీ సభ్యుడు, మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ అలియాస్ కోసా అంటే అంత్యక్రియల్లో పాల్గొనడానికి మానవ హక్కుల సంఘం నేతలు, విప్లవ రచయిత సంఘం నేతలు అందరూ కూడా వచ్చి ఆయనకు నివాళులర్పుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఆపరేషన్స్లో అనేక కీలక పాత్ర పోషించి మావోయిస్ట్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. సో ఆయన కడసారి చూపు కోసం గ్రామస్తులు అంతా కూడా ఆయనను చూడటానికి వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కుమార్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, గోపాలరావుపల్లె నుంచి.